నమస్తే అండి, వెల్కమ్ టు ఇంటి వంట రుచులు. ఈరోజు నేను ఈ వీడియోలో సోయా చంక్స్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపించాను. సోయా చంక్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 250 గ్రామ్స్ సోయా చంక్స్, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీడిపప్పు, పచ్చి కొబ్బరి, 3 టొమాటోస్ ప్యూరీ. ఇందులో ఒక చిన్న మిక్సీ జార్లోకి కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు వేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని అందులోకి సోయా చంక్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సోయా చంక్స్ అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 దాల్చిన, 4 లవంగాలు, అలాగే 2 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి టొమాటో ప్యూర్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పేస్ట్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీ అనేది అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సోయా చంక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. కర్రీ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ తీసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.